వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెండింగ్ బిల్లుల్లో మొదలైన కదలిక, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం ఆరా, శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు బకాయిలపై ప్రభుత్వం ఆరా, శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్న ఆర్థిక శాఖ 1,00,000 కోట్లు బకాయిలు, పెండింగ్ బిల్లులు సైతం 1,00,000 కోట్లుగా అంచనా. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లు, వివిధ పథకాల లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలను అధికారులు ఆరా తీస్తున్నారు. పెండింగ్ బిల్లులు, వివిధ పథకాలకు సంబంధించిన బకాయిల లెక్కలే 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 2014-19 మధ్య కాలంలో 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని గతంలో తెలుగుదేశం పార్టీపై జగన్ ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. అలాగే పిల్లలకు ఇచ్చే చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించని వైనం ఏర్పడింది. ఒక్క ఇరిగేషన్ రంగంలోనే 20,000 కోట్ల రూపాయలకు పైగా భారీగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 53,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చేసిన అప్పులు, పెండింగ్ బిల్లుల జాబితాలను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ఈ విధంగానైతే ప్రభుత్వము పెండింగ్ బిల్లులు, బకాయిలపై ఆరా తీస్తుంది. అదేవిధంగా శాఖల వారీగా లెక్కలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అనేటువంటి విషయం అయితే మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.